నాయకండి. నాది పెనమాక గ్రామం. మా శేష్ గారు కాంతారావు గారి అబ్బాయి శేష్ బాబు, మా పాన్కార్ రెడ్డి గారి అబ్బాయి బాబు గారు, వీళ్ళందరినీ బతిలాడి ఈ రకంగా జరుగుతుందయ్యా. నేను పొలం చేసుకుని నాన్న బాధల్లో పడి అప్పులు పాలయ్యి చేశాను. ఆ బాకీలో తీసుకున్నా. మీ దగ్గర రావటాన్ని అడుగుతాను కూడా నవ్వుతాలు అయిద్దని చాలా పొలం చేశాండి. 8-9 లక్షల అప్పుడు అయితే ఇంకా వద్దులే అనుకుని హామీలు అయ్యా. నాకు 7,000 రూపాయలు డబ్బులు ఇస్తానికి వచ్చాడు స్వామి. 7,000 రూపాయలు డబ్బులు ఇస్తానికి వచ్చి, అయ్యా అటు నుంచి బజార్ నుంచి బజార్కే పోతాడని అనుకున్నాము. ఇంకా నా దేవుడి దేవుళ్ళ కూర్చొని ఇచ్చాడు. టీ తాగి, అయ్యా నాకు ఇంక ఏం కావాలి ఏంటంటే, నా కూతురు కూడా నా దగ్గర వచ్చి బతుకుతుంది. ఇంకా అపర్ణ ఇల్లు కూడా లేదయ్యా, ఏ వద్దయ్యా, నాకు ఒక్క ఇల్లు కట్టి పెట్టాయా, నా ఓపిక కూడా లేదు, నా ఒకటే కూతురు. ఇంక నేను కూడా ఇదని దండం పెట్టుకొని కాళ్ళ దగ్గర దండం పెట్టుకొని ఇంకంటే సరే ఓకే ఇల్లు కడతా 5-6 నెలలు అంటే, అయ్యా ఉండటానికి కూడా ఇల్లులా అయ్యా చూడండి. తర్వాత ఇంక సరే ఓకే అని చేసి చేయాడు. అది నా పేరు కల్లం రాజశేఖర్ రెడ్డి, తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. ఈ పెనుమాక గ్రామంకి సర్పంచ్ చేసిన కల్లం పాన్కాల్ రెడ్డి గారి కుమారుడిని. ఇతను పాముల నాయక్, బాణవత్ పాముల నాయక్. అంతకుముందు మా పెద్దనాన్నగారు కల్లం వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళ జేదా గారు మా దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కొడుకు ఇతను. దాని తర్వాత మా నాన్నగారు సర్పంచ్గా వచ్చినప్పుడు నీరు అడిగితే ఇక్కడ పైపు అవి కూడా వేపిస్తుంది జరిగింది. ఈరోజు ఇక పింఛన్లు పెంపుదానికి ఈరోజు పెనుమాక గ్రామం నిర్ణయించుకోవడంతో నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కుటుంబం, అంతకుముందు ఇతను పొలం కూడా చేసి మామూలుగా నష్టపోయి ఉన్నాడు సుమారు 8-9 లక్షల దాకా. అందుకని ఈ కుటుంబాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మామూలుగా గత 3 నెలలు ఏప్రిల్ది కూడా ఇస్తా అన్నారు. మే జూన్ది కూడా కలిపి 3,000, మళ్ళీ ఇప్పుడు పెంచిన 4,000, ఈ 7,000 రూపాయలు ఇవ్వటం ఎంతో ఆనందదాయకం. అందరం కూడా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ కుటుంబంలో మామూలుగా వీరి కుమార్తె కూడా మామూలుగా 5 సంవత్సరాల క్రితం వారి అల్లుడు చనిపోయి ఉంటే వృత్తంత పెన్షన్ కూడా ఈరోజు 7,000 రూపాయలు అందజేయడం జరిగింది. అట్లాగే వీళ్ళ భార్యకి CRDA పెన్షన్ కింద, అంటే ల్యాండ్లెస్ పూర్ కింద 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని మాకు ఇల్లు లేదు, ఇది పూరిపాక అంటే ఆయన ఈ పక్కా ఇల్లు కట్టించి ఇస్తా అని చెప్పి హామీ కూడా ఇచ్చారు. దాన్ని బహిరంగంగా కూడా ప్రకటిస్తాం కూడా జరిగింది. కాబట్టి ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.